హలో గాయ్స్, నేను మీ సిటీజీఎఫ్ఎఫ్ 2419. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆపోజిట్ ప్లేయర్ వచ్చి మన ఫ్రెండే అనమాట గాయస్. ఎలా అంటే ఇద్దరు ఫస్ట్ సిఎస్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాం. ఆపోజిట్ ప్లేయర్ అనమాట మనకు ఆపోజిట్లో వచ్చాడు. నేను 24 ఆ బ్యాచ్ ఉంది కదా, దాని మీద 24 అని ఉంది. ఓకే, 24 ప్లేయర్ అనుకొని డైరెక్ట్గా రిక్వెస్ట్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేశాడు. రిక్వెస్ట్ ఇచ్చే వచ్చాడు. వచ్చినాక ఏమైందంటే చెప్తాను, ఒక నిమిషం. బ్రోన్ కొట్టేద్దాం. ఆడొక మాట అన్నాడు, హైలైట్గా ఉంది. నన్ను జీబీఓ అన్నాడు గాయస్. గౌతమ్ బాయ్ గేమింగ్ అంట, నా వాయిస్ అట్లుందంట, ఎక్కడో విన్నానంట నా వాయిస్. బ్రో అలా నా వాయిస్ ఉందంట. నేను ఇంకా ఎక్కించిన. అట్లా ఇద్దరు గేమ్ ఆడుతూ ఉన్నాము. సిఎస్ ఇంకో మ్యాచ్ ఇద్దరు కనెక్ట్ అయ్యి ఇద్దరు టీమ్మేట్స్గా ఆడినాము. మ్యాచ్ అయిపోయినాక ఈ మాట నేను రూమ్ క్రియేట్ చేసి రూమ్లోకి వచ్చాము ఇద్దరు. ఇప్పుడు నెక్స్ట్ రూమ్ అయిపోయినాక ఒక చెప్తాను బ్రో అన్నాను. సరే అనిండు. ఏం చెప్తానంటే నేనే జీబీఓ అంటాను. అంటే నార్మల్గా ఇలాగ ర్యాండమ్ హిందీ ప్లేయర్స్ వాళ్ళతో ఆడేదానికైతే వచ్చాను. అంటే ర్యాండమ్గా ఊరికే ప్రాక్టీస్ కనేసి అకౌంట్ ఉంది నా దగ్గర అని చెప్పేసి జీబీఓ అని చెప్తాను అంతే. జస్ట్ ఇది ప్రాంక్ అంతే, దీనివల్ల నాకేం యూజ్ రాదు. ఫుల్ డ్యామేజ్ లాగిండు. కానీ గైస్ ఫస్ట్ మ్యాచ్ మాత్రం ఏడంతో సరిగ్గా కొట్టా. నాకు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది లాస్ట్లో. బ్రో ఈడు ఆత్రం తగలయ్యా. బ్రో కర్నూలు గుంటూరు అంట. కారం కావాలంటే చెప్పండి బ్రో, సప్లై చేస్తాడు. గుంటూరు కారం. అబ్బా ఏమన్నా పడిందా బ్రో? కన్ఫర్మ్ షాక్ అయిపోయాడు. నాకేం చెప్పాలని అర్థం కాదు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉండ. చెప్పడం మర్చిపోయినా, ఈ టైమ్ 5C6D5B మన ఎంబీజీ అకౌంట్ ఏమైందని మీరు అడగచ్చు. ఆ అకౌంట్ అయితే పోయింది, అందుకు ఈ అకౌంట్ అయితే ఇప్పుడు ఉంది. ఆ అకౌంట్ రీస్టార్ట్ అయిపోయింది, ఫోన్ రీస్టార్ట్లో అట్లా వెళ్ళిపోయింది. గెస్ట్ అకౌంట్ అది మీకు చెప్దామని ఎన్నో వీడియోస్ చేసిన, ఒక్క క్లిప్ కూడా నాకు దొరకలే గైస్. ఎట్లా డిలీట్ అయిపోయింది అట్లా డిలీట్ అయిపోయింది. ఇది ఉంది ఇప్పుడు. ఓకే ఇట్లా వస్తాడు. 150. ఓకే, నైస్. ఓకే, మన సిస్టమ్ కూడా చేంజ్ అయింది, మీరు గమనించవచ్చు. షిఫ్టింగ్ బటన్ 4 ఫింగర్స్ ఆడుతున్నాను. షిఫ్టింగ్ బటన్ ఈడుంది, స్కోపు అన్నీ కరెక్ట్గా బాగుంది గైస్. ఓకే బ్రోతే ఎంతసేపు అని మనం లాంగ్ రేంజ్లో ఆడతాం, రెస్ట్ చేసి ఆడదాం అంతే. M1W7 ఒకటి చాలండి, ఎందుకంటే బాగా ప్రాక్టీస్ చేశాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ని కూడా పిలిచాను గైస్ 1v1కి. వాడైతే మొన్న నన్ను ఒకసారి కొట్టేసి ఇప్పుడు నాతో ఆడుకుంటాడు. ఓకే, మేఘం తిరిగెత్తా. ఓకే, నా మూమెంట్ కూడా నాకు ఎందుకో ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఈడెక్కడ్రా? అటుపక్క పోయిండా? అరే స్వామి, ఇటుపక్కున్నాను రా. వచ్చిండు వేగం. అలాంటి బీజియం లేదని వేస్తే బాగుంటుంది, మనకి ఎడిటింగ్ రాదు. వాడిని ఎడిటింగ్ చేసి ఇవ్వమంటే సస్తాడు గైస్. అచ్చా, బాడీ షాట్ కొట్టాను, సారీ రా. ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ మ్యాచ్ హెడ్ కొట్టేదానికి ట్రై చేస్తా. బికాస్ నేను ప్రాక్టీస్ చేసా హెడ్ బాగా. ఎట్లా తగిలింది బాడీ, కానీ గైస్ బాగా ఉంది. బ్రోతో అయితే బాగా మాట్లాడుతాడు, డీసెంట్గా నచ్చిండు బ్రో నాకు. నాకేం చెప్పాలని తెలియలే బ్రో. తెలుగు ప్లేయర్ అన్న వెంటనే అంటే నార్మల్గానే మాట్లాడుతాను. నా జీఓబీ వాయిస్ ఫస్ట్ అండి మున్నాబాయ్ ఎవరో తెలుసా నిండు. నా పాత అకౌంట్లో ఎంబీజీ చెర్రీ అనేసి ఉంటుంది క్లియర్గా, మున్నాబాయ్ గేమింగ్ అనేసి. అంత పెద్ద ఫ్యాన్ నన్ను మున్నాబాయ్కి. నన్ను మున్నాబాయ్ తెలుసా నిండు. అది నేను అప్పుడు రిప్లై ఇచ్చిన అంటే ధనుడేనో తెలుసు, డిఎఫ్జీ తెలుసా, ధనుష్ ఎఫ్ఎఫ్ తెలుసు, అన్నీ చెప్పినాను.
అప్పుడు నా వాయిస్ ఎవరిలాగా ఉంది బ్రో అంటే జీఓబీ లాగా ఉంది నీడు. అంతే, ఇంక ప్రాంక్ మనకి మంచి కంటెంట్ దొరికింది. బ్రోత్ అయితే ఇప్పుడు రఫ్ ఆడించుకోవచ్చు. ఈ ఏడ్రైడు ఓ సారీ ఈడు MP40 తీసుకొని రెస్ట్ వచ్చేస్తాడు. ఏంటి బ్రో ఇది? MP40తో ఏంది బ్రో రష్? అసలు రూమ్లో ఏది యూస్ చేయకూడదు అదే యూస్ చేస్తాను. MP40 యూస్ చేయట్లే కింగ్ ఫిషర్. ఓకే, దీని ఒక రివెంజ్ మ్యాచ్గా కాకుండా జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్గా తీసుకుందాం. బట్ మనకి ఎప్పుడు టచ్ ఉండే గన్స్తోనే ఆడాలి, ఊరికే కొత్తగా అంతా ట్రై చేయకూడదు. కానీ గైస్ 1 ట్యాప్ మ్యాచ్ అయితే ఆడాను. ఆ క్లిప్ అయితే కన్ఫర్మ్ మీకు ఒక షార్ట్ వీడియోగా వస్తుంది లేండి. ఎట్లా నేనే ఎడిట్ చేసి పెడతా, ఎడిటర్లు ఏమో అవసరంలా. కానీ సాంగులు పెట్టేదానికి ఎడిటర్లు కావాలి. ఓకే, వాడు స్ట్రైట్ వస్తాడు కదా. ఒక 150 అప్పుడే పడిపోద్ది బ్రోకి. ఓకే, కానీ బ్రో పేరు మాత్రం ఇమ్రాన్ అని చెప్పిండు. బ్రో పేరు వచ్చేసి ఇమ్రాన్ అంట. నాకు ఇమ్రాన్ అన్న వెంటనే పరేషన్ బాయ్స్ తెలుసా గైస్ మీకు? ఇమ్రాన్ అన్న అయితే గుర్తొచ్చిండు. 150 మిస్ అవుతుంది. ఇట్ట బ్రోకి ఒక 150 కొట్టి అలాగా స్లోగా గ్లూవాల్ చేసుకుంటా ఒక రివర్స్ మోడ్కి తీసుకొని బ్రో ఇట్లా వచ్చినప్పుడు ముందరికి వస్తాడు. అప్పుడు ఒక 150 కొట్టేటట్టు కొట్టిపోయి దాంకునేసి అది పడుంటే ఇట్లా కొట్టాలని చెప్పునంట. అది 150 అంటే. చూడండి కరెక్ట్గా బ్రో ముఖానికి పెట్టాక ఈ స్కోప్ హైలైట్గా ఉంది. ఆ పొజిషన్ మాత్రం నిజంగానే టేస్ట్ డిఫరెంట్గా ఉంది. క్యారెక్టర్ చెప్తుంది. నేను FP వచ్చి హైలో పెట్టుకోండా, అందుకే ఇంత స్మూత్గా ఉంది. ఇదండి, దీని మీద నొక్కితే ఆరెంజ్ కలర్లో అయిపోతాను చూడండి. దీని మీద రన్ బటన్ మీద నొక్కితే AWM మాత్రం హైలైట్గా ఉంది. ఇది నా సెన్సిటివిటీ గైస్, నేనే క్రియేట్ చేసుకునింది. ఏంది బ్యాక్ స్టెప్ వేస్తాడు. ఆహా, ఏంద్రా తమ్ముడు జోన్లో చచ్చిపోవాలని వద్దురా. ఒరే ఈ రూమ్ రూల్స్ మొత్తం బ్రేక్ చేస్తాడు కదరా. ఇట్స్ ఓకే, కొట్టాలనుకున్నాడు ఎట్టన్నా కొట్టేస్తాడు. మిల్ వచ్చింది, ఈజీగా కొట్టేచ్చు కదా ఈ మ్యాచ్. వాడు ఏమన్నా రూల్స్ బ్రేక్ చేయని ఏడుండి ఏ గన్లని ఎత్తుకొని రాని. ఈ రౌండ్ మాత్రం నేనే కలిసిండు, గ్యారంటీగా చెప్తా. ఒకవేళ ఓడిపోతే వాళ్ళు కప్పు గెలుచుకున్నారు, మనం ప్రజల మనసును గెలుచుకున్నాం అంతే. 5 కప్పులు ఉంది, వాళ్ళ దగ్గర 2 కప్పులు ఉంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది లేండి. 5 కప్పులు 2 కప్పులు, ఒక కప్పు 2 కప్పులు. ఇక్కడ ఈ ఇయర్ కూడా కొట్టేస్తుంది అంటున్నారు. ఏం కొడుతుందో వస్తుండ్రు. వీడికి ఈడు బ్రోకి రెస్పెక్ట్ ఇద్దాం. బ్రో మంచోడే గైస్, బాగా మాట్లాడుతాడు. ఏమో ఫ్యూచర్లో బ్రోని చూడొచ్చేమో. మేమిద్దరు కలిసి ఒక గిల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. పేరు CTG. మనకట్టే ఎడిటింగ్ రాదు, మేముల్స్ పెట్టేది రాదు, అందుకు ఇలా అచ్చుకొని సస్సంగా ఎడిటింగ్ నేర్చుకోరా అని ఒక అలాంటిదంతా మా ఇంట్లో జరగదులేండి. క్లాస్కి పంపించే ఎడిటింగ్ క్లాస్కి. షిఫ్టింగ్ కూడా బాగా వస్తుంది కదా నాకు. ఈడి ఆడ జరుగుతాడు. ఊరి ఫ్లాష్ మ్యాన్ ఎప్పుడురా వచ్చినావు? రే గ్లూవల్ ఏం బ్రేక్ చేయకరా స్వామి, ఫుల్ భయంగా ఉంది. అరే నేనేది చేయకూడదు అనుకున్నాను. ఈ నా కొడుకు అదే అయినా కానీ వదలలేదన్నాడు.
ఈడు ఎవడు గైస్ పొరా అన్న నేమనకూడదు. బ్రోకి లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉండబోద్ది. బ్రో నేనే బ్రో జీఓవి అని చెప్పి బ్రోతో కొంచెంసేపు ఆడుకొని ఏప్రిల్ ఫుల్ చేసి మళ్ళీ నేను ఎవరో చెప్తా సిటీజీ అని. మళ్ళీ బ్రో ఛానల్ చెక్ చేస్తాడు. చెక్ చేసేసి వచ్చాక ఫోన్ నెంబర్ తీసుకుంటా, ఫోన్ మాట్లాడతాం, మళ్ళీ గిల్డ్ అదంతా ఉంటుంది లేండి. మాకు మీకు కూడా చెప్తాను. మీరే కదా మాకు సపోర్టర్స్. సపోర్టర్స్ అంటే మీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అసలేం దేవుళ్ళు, ఏం మనుషులండి మీరు. ఒకే ఒక మాటకి మీరు ఏమన్నా చేసేస్తారా? మీరు మనుషులుగా దేవుళ్ళు నిజంగానే. ధనుడైన నన్ను సపోర్ట్ చేసినారు. అబ్బా స్వామి, అన్నకి పిచ్చి పీక్స్ ఎక్కిపోయింది. నేను ఆ వీడియో చూసిన. ఆహా అంతే బ్రోకి మెంట్లే. ఇప్పుడు బ్రో వస్తాడు, బ్రోతో మాట్లాడదాం. ఎంతలో పెట్టి కొట్టినా బ్రోని? 3లో పెట్టి కదా, అదంతా తెలియదులేండి. ఓకే హలో బ్రో. హలో ఒకసారి బ్యాక్ బాయ్స్ వచ్చింది. ఇచ్చా హలో బ్రో. హలో హలో బ్రో. చెప్పండి బ్రో. ఏమో చెప్తా అన్నారు కదా బ్రో. నేనే బ్రో జీఓబి. నిజంగా అంటారు ఏంటి బ్రో? ఊరికే ప్రాక్టీస్ కానీ నా సెకండ్ అకౌంట్ దీనికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నా. అట్లా మీరు కనెక్ట్ అయినారు, కరెక్ట్గా గెస్ట్ చేసినారు. అందుకు మీతో రూమ్ ఆడి మళ్ళీ చెప్దామనేసి వచ్చా. ఇన్స్టాగ్రామ్ ఉందిగా? ఉంది బ్రో. అయితే ఒక అకౌంట్ చెప్తా. వీడియో రికార్డ్ చేసినారా? అవును బ్రో. మీకెలా తెలుసు బ్రో? ఒకసారి రియల్ చెక్ చేస్తా. ఒక్క నిమిషం బ్రో. నిమిషం. ఏప్రిల్ ఫుల్. అరే మనం అంత పెద్ద కంటెంట్ క్రియేటర్స్ కాదు, చిన్న కంటెంట్ క్రియేటర్సే. 559 సబ్స్క్రైబర్స్ అంతే మనకి. మిమ్మల్ని రూమ్కి పిలిచి ఇంతసేపు వీడియో తీస్తానన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ వీడియో పెట్టుకోవచ్చా? ఇప్పుడు పెడతారా? అంటే జస్ట్ ప్రాంకే, గేమ్ ప్లే బాగుండింది బ్రో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. అకౌంట్ చెప్తారా? సబ్స్క్రైబ్ చేస్తారు బ్రో. సిటీజీ ఫోన్ నెంబర్ ఇస్తారా బ్రో? హలో ఉన్నారా బ్రో? ఒక్క నిమిషం చెప్పండి. హలో బ్రో చెప్పండి బ్రో. ఫోన్ నెంబర్ ఇస్తారా? డైరెక్ట్గా మాట్లాడదాం. ఫోన్ నెంబర్ ఇస్తారా? డైరెక్ట్గా మాట్లాడదాం. అది నేను తర్వాత ఆడుతాను. ఇప్పుడా? ఫోన్ జస్ట్ మాట్లాడేదానికి. ఫోన్ నెంబరా? 63 యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఒకసారి. సిటీజీ ఎఫ్ఎఫ్ 2419 CTGFF 2419 రిషిత్. అదే బ్రో.
చేస్తున్నా. డైమండ్స్ పంపించచ్చు కదా బ్రో. బ్రో డైమండ్స్ పంపించచ్చుగా. నేను టాప్ అప్ చేయను బ్రో నా అకౌంట్లోనే. సిగ్గు సిగ్గు లేదా నీకు అడగడానికి డైమండ్స్? ఎవరు బ్రో అది? మా తమ్ముడు బ్రో. లేదంటే కాయిన్స్ లేదని గిఫ్ట్ ఉంటే పంపిస్తాను బ్రో. పంపిస్తారా ఇప్పుడు? ఆ, నాది ఇది కాదు, వేరే అకౌంట్ ఉంది. ఇది బాట్ అకౌంట్. సరే ఆ వేరే అకౌంట్లో నుంచి ఎప్పుడు వస్తారు? అరే అరే కారే ప్లీజ్ అన్న. ఒక్క నిమిషం బ్రో. యూఐడి చెప్పాలా? చెప్పండి బ్రో. ఇది మెయిన్ అకౌంట్. దాంట్లో ఎప్పుడైనా ఆడతా. చెప్పండి బ్రో. ఒక్క నిమిషం. టూ ఫైవ్ ఒక్క నిమిషం బ్రో. 25 66 50 900 1. ఓకే బ్రో. షిన్షాన్. అదే అదే అదే. హలో ఇదే బ్రో. ఓకే బ్రో. దీంట్లో వేరే అకౌంట్ నుంచి ఏంటండి? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అకౌంట్ ఉంది. ముందు నా యూట్యూబ్ అకౌంట్ ప్రొఫైల్లో ఒక అకౌంట్ ఉంటుంది బ్రో. ఎంబీజీ చెర్రీ. అది నా ఫస్ట్ అకౌంట్. అది పోయింది రీసెంట్గానే. అసలు ఒక్క డైమండ్ కూడా పెట్టకుండా నరుటో ఈవెంట్లో నరుటో అమౌంట్ వచ్చింది ఫ్రీ స్పిన్లో. ఎట్లా బ్రో? లక్. 5 years old. మీరు చేశారా బ్రో టాప్అప్? హలో. హలో బ్రో. మన ఇద్దరు గిల్డ్ క్రియేట్ చేద్దామా బ్రో? నో, మా ఫ్రెండ్స్ చేద్దాం అంటే చేద్దాం బ్రో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? వస్తారు బ్రో. ఎప్పుడెప్పుడు క్రియేట్ చేస్తే ఎప్పుడెప్పుడు రెడీగా ఉన్నారు ఒక్కొక్కరు. చేయండి బ్రో. ఇప్పుడే చేస్తా. చేయండి. ఏం పెడతారు గిల్డ్ పేరు? మీరే చెప్పండి బ్రో. నాకు మీ యూట్యూబ్ గురించి, మీ యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకోండి. సరే బ్రో, మీ ఇష్టం. సిటీజీ అని పెడితే దాని పక్కన ఏం పెట్టాలో మీరే చెప్పండి. మా ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం పేరు బ్రో? నాని 12 గేమింగ్ ఎఫ్ఎఫ్ అని. దాంట్లో బాగుంటాయి వాళ్ళ వీడియోస్. నా దగ్గర వాడు మా ఫ్రెండ్ ఒకటి దగ్గర ఉంది, SR డాష్ గేమింగ్. వాడిది కరెక్ట్ అయినా గుర్తుండదు, మొత్తం డాష్లు పెట్టేసి ఉంటాడు. సరే బ్రో, సిటీజీ అని పెట్టే దాని పక్కన ఏం పెట్టాలో చెప్పాను, లాయల్ అలాంటిది. ఇష్టం ఇష్టం, మీరు చెప్తే పెడతాను బ్రో. చెర్రీ అని పెట్టుకోండి. అది ఐడి పేరు పెట్టుకున్నా బాగుంటుంది, గిల్డ్ నేమ్ అట్లా పెడితే బాగుండదు బ్రో. టీమ్ సిటీజీ చెప్పండి. టీమ్ సిటీజీ. సరే. ఆటో జాయిన్ పెడతారా బ్రో? ఆటో జాయినా లేకుంటే మీరు రిక్వెస్ట్ పెడతారా? రిక్వెస్ట్ పెడతాను బ్రో. సరే. ఎగ్జామ్స్ అయిపోయాయా బ్రో? ఇంకా అవ్వలేదు బ్రో. కాలేజా? ఇంటర్ కదా? ఇంటర్ కాదు బ్రో, ఇప్పుడే 10th. ఇప్పుడు 10th?
మా ఆడదు ఇప్పుడు 8. నేను ఇప్పుడు 8th అయిపోవడానికి వస్తుంది. ఆ, ఇంకా నాకు ఎగ్జామ్ రాసి అయిపోయింది. నేను హైదరాబాద్లో ఉంటా బ్రో. ఆ. మీరు రావాలంటే మా ఇంటికి రావచ్చు. లాస్ట్ టైం ఈ రీసెంట్గానే వచ్చినాను బ్రో. ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్లో ఈ ఇది ఉంటుంది కదా బ్రో, రివర్ దాని పేరు నాకు గుర్తురాలేదు. ఆ? ట్యాంక్ బండ్ దగ్గర. హుసేన్ సాగర్ దగ్గరికి వచ్చా. అది మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 kilometers అండి. ఆ. మీ పాత అకౌంట్ ఐడి చెప్పరా కొంచెం? ఇప్పుడు అది లేదు బ్రో. పోయిందా? పోయింది బ్రో, అందుకు నేను దీంట్లో ఆడుతున్నా. ఇప్పుడు ఎట్లా మనం? ఏదో ఒకటి చెయ్యాలి. మా ఫ్రెండ్స్ అందరికి చెప్తా బ్రో, ఆ, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ బ్రో. ప్రాసెసింగ్లో ఉంది బ్రో, అది ప్రాసెసింగ్లో ఉంది. రిక్వెస్ట్ వస్తుంది త్వరలో. ఓకే బ్రో. మీరు ఒక 50 subscribers అలా పెంచుదా? 50 పెంచేసి ఇప్పుడు ఎంత ఉంది బ్రో? ఇప్పుడా చూస్తా. 576 ఏమో నేను మొన్న చూసినప్పుడు. మా చుట్టాలందరికి, మా ఫ్రెండ్స్ అందరికి చెప్తారు. 1K అయిపోద్ది అట్లయితే. ఎవరైనా తెలుసా బ్రో యూట్యూబర్స్? అందరూ తెలుసు బ్రో. ఇక్కడ మాట్లాడారా జీబీఓతో? లేదు బ్రో. మీ ఊర్లోనే ఉంటాడా? మాది ఆంధ్ర బ్రో. ఆంధ్ర అక్కడే కదా ఉండేది? ఆంధ్ర, మేము చిత్తూరు. చిత్తూరా? ఆ, చిత్తూరులో మున్నాబాయ్ ఉంటాడా? మున్నాబాయ్ ఇక్కడ కడప సైడ్. కడప. మేము గుంటూరులో ఉంటాం బ్రో. ఆడవా? ఫోన్ చేస్తున్నారు బ్రో ఇంట్లో. సరే బ్రో, తర్వాత. ఇప్పుడు 2 నిమిషాలు వచ్చేస్తా. మీరు ఆడుతా ఉండండి. నేను తర్వాత ఆడతాను. బాయ్ బ్రో. రేపు ఆడదాం. రేపు తెలియదు బ్రో. సరే మీ ఇష్టం. ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అకౌంట్ వస్తా. ఓకే బ్రో. ఓకే బ్రో, బాయ్.